సో అంటే ఒకటే కుటుంబం నుంచి ఇద్దరు రావడం అనేది అదే విధంగా చూడవచ్చు. ఎక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చి పోటీ చేసి గెలవడం మా అదృష్టం. బయటికి ఎక్కడైనా కూడంగాలంటే రేవంత్ రెడ్డి కూడంగా ఎమ్మెల్యే గెలవాడు, పైన గవర్నమెంట్ రాదు, ఏం కాదన్నారు. మేము మొత్తం ముగ్గురు అన్నదమ్ములం, మా నలుగురి పైన కేసులు అయినాయి. జాబ్ పోయింది కదా, జాబ్ మీకు ఇచ్చేస్తాం, మీరు రండి, కంపల్సరీ రండి, మీకు ఊరికి ఒక ₹1 కోటి వర్క్ ఇస్తాం ఆఫర్ ఇచ్చారు. ఆయన అడిగితే కరెక్ట్ ఆడతాడు, కరెక్ట్ మాట్లాడతాడు, అది దాంట్లో న్యాయం ఉంటుంది. టోటల్గా వర్క్ అనేది కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎక్కడ తగ్గలే. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు అయితే పూర్తి కావస్తున్నది. ఈ 18 నెలలు గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ఏంటిది 6 గ్యారెంటీల అమలు ఏ విధంగా జరుగుతుంది, సో వీటన్నిటిపైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ వెరీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అవినాష్ గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే సో కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి పైన, నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లో వారి యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఏంటిదని చెప్పేసి నిత్యం ప్రజలతో ఉండే అవినాష్ గారితో వారి మాటల్లోనే ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే ఏదో. నమస్తే బ్రదర్, ఎట్లా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం, మీరు బాగున్నారా? ఎస్. సో ఏదైతే ప్రస్తుతం లోకల్ బాడీ ఎలక్షన్స్ అతి సమీపంలో ఉన్నాయి, వాటికి సంబంధించి ముఖ్యంగా అవినాష్ గారు ఉంటారు లోకల్ బాడీ ఎలక్షన్లో, తన యొక్క పాత్ర ఉంటుంది అని చెప్పేసి గ్రామస్తులు అయితే అంటున్నారు. మరి వాస్తవంగా ఇంత చిన్నతనంలో రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కావచ్చు, ఎందుకు వచ్చింది ఆలోచన, ఎట్లొచ్చింది? నాకేంటంటే ముఖ్యంగా మా ఫాదరు 30 years నుంచి పాలిటిక్స్ ఉన్నారండి. ఏంటంటే ఇంతకుముందు మా మదర్ కూడా 2 terms సర్పంచ్గా ఇక్కడ పనిచేశారు. ఏంటంటే ప్రజల లోపల ఉండడం వాళ్ళ మా ఫాదర్ ఎప్పటికీ ప్రజల సేవలు చేయడము, ఆయన చూసి నేను నేర్చుకోవడము చాలా జరిగింది. ఎందుకంటే కొన్ని పంచాయతీ విషయంలో కానివ్వండి, కొన్ని ఎక్కడైనా ప్రజల లోపల ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఆయన వాళ్ళ వెంబడి పోయి కొన్ని కార్యక్రమం చేయడం కానీ అలా చూసి నాకు కూడా కొంచెం అరే ఇది మంచిగా ఉంది కదా, మేము కూడా మా ఫాదర్లో మేము కూడా ప్రజల లోపల ఉండి సేవ చేస్తే బాగుంటుంది కదా అని ఆ ఆలోచనతోటి నేను కూడా స్టెప్ ఇక ఈ టైంలో తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా దీంట్లో రావడం జరిగింది. సో అప్పుడు చేసే సేవా కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు ఇబ్బందులు అయినప్పుడు రెవెన్యూ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, సో అవన్నింటి దగ్గర నుంచి చూశారు కాబట్టి అక్కడ నుంచి అలవాటు అయిపోయింది. అవునండి. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. సో మీ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి సీఎంగా అయితే ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ ఆ విషయం వినిందాడే మా ఎమ్మెల్యే సీఎంగా ఉండడం అనేది? ముఖ్యంగా ఈ విషయంలో మాత్రం నేను అందరికంటే ముందు నేను ఫస్ట్ సంతోషించే వ్యక్తి నేనే ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు, నేను చిన్నగా ఉన్నా ఆ టైంలో, అంటే టీడీపీలో ఉన్నప్పుడు స్టార్టింగ్ వచ్చి ఇక్కడ వచ్చి ఎలక్షన్ కండక్ట్ చేశారు కదా. చేసినప్పుడే ఆయన ఫస్ట్ టైం కండక్ట్ చేసిన కొన్ని రోజుల్ని ఆయన కండక్ట్ చేసి ఎమ్మెల్యేకి వెళ్ళడము అదొకటి మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చి పోటీ చేసి గెలవడం మా అదృష్టం. ఎందుకంటే కోడంగల్ అనే పేరు ఇక్కడ తెలియదు కూడా. అలాంటి పేరు తెచ్చిందంటే ముఖ్య పాత్ర పోషించింది మాత్రం ముందు మాత్రం రేవంత్ రెడ్డి గారు. ఆయన పేరు తెచ్చింది కాబట్టి మాకు పేరు వచ్చింది. మేము ఎక్కడన్నా బయటికి ఎక్కడైనా కోడంగల్ రేవంత్ రెడ్డి కోడంగల్ ఏందప్ప అని ఇట్లా ఎవరన్నా కోడంగల్ అని ఎక్కడో చూసేవాళ్ళు. అలాంటిది కోడంగల్ అంటే దేశం మొత్తం మారిపోతుంది. అది ముఖ్య కారణం రేవంత్ రెడ్డి గారు. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే చాలా సున్నితమైన వ్యక్తి. క్యాస్ట్కి చూడడు. పోయినామని మాట్లాడినామనుకో ఛాయ్ ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడి ఏంటి సమస్య తెలుసుకొని ఎంబడే అప్పుడప్పుడే ఫోన్ చేసి పరిష్కరించే వ్యక్తి. ఇప్పటికే సీఎం లేడు, మామూలు మనిషి మనలాగానే ఉన్నాడు. కలిసామండి, సీఎం కాకముందు కలిసి సీఎం అయిన తర్వాత కూడా కలిసాము. ఆయన దగ్గర మాట్లాడినాము. ఎలాంటి కొన్ని సందర్భాల్లో ఎలాంటి కొన్ని విషయాలు చెప్పినా కూడా ఎంబడైనా స్పందించి మాకు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు సీఎం అయితే అలా ఉన్నాడు. వాస్తవంగా ఏంటంటే అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మాకు కూడా డెవలప్ చేసిన ఆయన ఎమ్మెల్యే డెవలప్ చేసినందుకు సెకండ్ మళ్ళీ గెలిచాను. మూడోసారి ఏంటంటే కొన్ని కుట్రాంతరాల వల్ల దాన్ని ఇబ్బంది పెట్టి ఏంటంటే ఇక్కడ అధికారం
దాంతో మా టీఆర్ఎస్ కేసీఆర్ గారు చాలా ఇబ్బంది పెట్టారు. ఏంటంటే లీడర్ కొనడం, అది చేయడం, ఇది చాలా చేశారు. కానీ చేసినా కూడా ఆయన వెనక్కి తగ్గకుండా ఇక్కడ ఓటమి పాలైనా కూడా నిక్కార్చి నిలబడి మళ్ళీ మల్కగిరికి వెళ్ళి అక్కడ ప్రజలకు వివరించి నేను ఉన్నా అని చెప్పేసి ప్రజలు కూడా ఆయనకు మద్దతు ఇచ్చి మళ్ళీ ఆయన ఎంపీ గెలిపించినందుకు ఆ విషయంలో కూడా మేము కూడా ఆయన వెంబడి వెళ్ళి ప్రచారంలో పాల్గొన్నాం కూడా. అప్పుడు మాకు కూడా చాలా సంతోషంగా అయింది. అది కూడా మిస్ అయినా కూడా అక్కడ గెలిచింది కదా, గెలిచింది కూడా చాలా మంచిగా అయింది. ఓడిపోయింది మంచిది మాకు. ఎందుకంటే మాకు ఎంపీ గెలిచిన తర్వాత మాకు దేశం అంతా తెలిసిపోయింది రేవంత్ రెడ్డి అనేది పీసీ 10 కూడా వచ్చింది. అప్పుడు ఏమంటే పీసీ 10 వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మాకు కోడంగల్కి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే గెలవడము, ముఖ్యమంత్రి కావడము చాలా సంతోషిస్తున్నా. దాని మొట్టమొదటి వ్యక్తి నేనని భావిస్తున్నా. అదే కాకుండా ఇక్కడ ఉన్న మన సీఎం గారు కూడా చాలామంది మేము క్యాన్వసింగ్ చేస్తున్నాం ఎప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు. అప్పుడేం జరిగిందంటే క్యాన్వస్ చేస్తుంటే దాన్ని ఎగతలు వేశారండి కొంతమంది. వాస్తవంగా ఇక మండల విషయం ఎక్కడైనా సరే ఎగతలు వేశారు. ఏమని ఎగతలు వేశారంటే ఎమ్మెల్యే గెలవాడు పైన గవర్నమెంట్ రాదు ఏం కాదన్నారు. కానీ నేను ప్రచారం చేసాం కదా, మేము కానీ మా కార్యకర్తలు కానీ ముందుగా నేను చెప్పిన ఒకే ఒక మాట చెప్పిన, ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తాడు, సీఎం అవుతాడు, బారాబార్ అని వాగ్దానం చేసినా అందరితో కొట్లాడినా మండల లీడర్తో ఫైట్ చేసిన. అది టీఆర్ఎస్ వాళ్ళ మీద ఇంత నమ్మకం గెలిచి సీఎం అవుతాడు అంటే మాకేందంటే పబ్లిక్లో అలాంటి అవేర్నెస్ వచ్చిందండి. నేను చేసే కొన్ని కార్యక్రమాలు అలాగున్నాయి. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ ఉన్న టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ పైన కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. ఎలా వచ్చిందంటే వాస్తవంగా ఆ టైంలో కూడా ఇచ్చిన హామీలు ఇవ్వలే. ఏదో డబుల్ బెడ్డింగ్ లేదు చెప్పే అది ఇవ్వలే, జాబులు ఇస్తాను చెప్పి అది ఇవ్వలే, దళిత ముఖ్యమంత్రి ఇస్తాను అది ఇవ్వలే, మళ్ళీ అది 3 ఎకరాల భూమి ఇస్తాను అది ఇవ్వలే. ఊరు డెవలప్ కాలే. ఎక్కిగడిసిన గొంగడు అక్కడే ఉంది. కేసులు అయినామండి. మేము ఉన్నాం, మా ఫ్యామిలీ ఉంది. ఒకసారి గొడవ అయింది మన సార్ అప్పుడు టీడీపీ ఉండే, ఒకటి ఎంపీ ఎలక్షన్ గొడవ అయింది. గొడవ అయితే నాతో పాటు మా ఫాదరు నాది మొత్తం 3 అన్నదమ్ములం. మా 4 పైన కేసులు అయినాయి. మాతో పాటు ఇంకో వ్యక్తి ఉన్నారు పద్ధతి, ఆయన 5 మంది పైన కేసులు అయినాయి. మేము కోర్టుకి వెళ్ళినాం, మందే వచ్చినాం. మా డాడీ కూడా అంటే మా డాడీ జాబరు, కాకపోతే ఏంటంటే మా మదరు సర్పంచ్ కాబట్టి మా డాడీ ఉంటారు. కాకపోతే మా ఇట్లా పాలిటిక్స్లో మా డాడీ కొంచెం అటు ఇటు వస్తారని చెప్పేసి మా డాడీకి చాలా ఇబ్బంది పెట్టేసి మా డాడీ కూడా ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పెట్టేశారు జాబ్ విషయంలో కూడా. ఆయన జాబ్ పోయినా కూడా ఏమైనా కూడా ఆయన కోర్టుకి వెళ్ళి తెచ్చిండు. మళ్ళీ ఆటోమేటిక్గా ముఖ్యమైన కొట్టిన చేసి ఆటోమేటిక్ జాబ్ చేస్తున్నాడు. ఆ నిక్కర్చిన లీడర్ మా డాడీ. ఎవరిని భయపడ్డాడు, ఎవరిని ఉన్న పేదల పక్షాన ఉంటాడు, కొట్టాడతాడు, ఎవరు భయపడాడు, ముందుండి గట్టిగా కొట్టాడే వ్యక్తి మా డాడీ. ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు అవతలు పోతే బాగుంటుంది కదా, ఎందుకని ఆలోచన ఎప్పుడు రాలేదని? ఆలోచన మాకు ఏంటంటే మేము నమ్ముకున్నామండి. ఎవరు నమ్ముకున్నాం? మేము రేవంత్ రెడ్డిని నమ్ముకున్నాం, సార్ని నమ్ముకున్నాం. రేవంత్ రెడ్డి సార్ని నమ్ముకున్నాం. ఆయన మాకు ఎట్లా అంటే ఒక లీడర్ ఎంబడని లేదు, మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ చూసుకున్నాం. ఎవరిని? రేవంత్ రెడ్డి సార్ని. అప్పటి నుంచి మొదటి నుంచి మా ఫాదర్ కానీ రేవంత్ రెడ్డి సార్ కానీ ఒక బ్రదర్స్ లాగా. అంటే మా డాడీ పోయినంటే బాలా పని ఆయనకు ఇచ్చే రెస్పెక్ట్, ఒక గౌరవం అది దక్కదండి, ఎవరు దక్కదు. ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పుడు కూడా పోయినా కూడా అదే గౌరవం ఉంది. ఉంది, చాలా ఉంది. అంటే నేను సీఎం అయినా కదా ఉండని లేదండి. అది అప్పటి ఎట్లుంది ఇప్పటికి గుర్తెరుగునండి. మాకేందంటే మీరు అన్నట్టు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టినప్పుడు మేము కూడా పార్టీలకు వస్తే బాగుంటుంది, జాబ్ పోయింది కదా, జాబ్ మీకు ఇచ్చేస్తాం, మీరు రండి, కంపల్సరీ రండి అని చెప్పి డబ్బు కూడా డిమాండ్ చేశారు. మీకు ఊరికి ఒక ₹1 కోటి వర్క్ ఇస్తాం ఆఫర్ ఇచ్చారు. ఇక మీకు అమ్మడం అంటే మీరు అమ్మడం ఎందుకు లేదండి, అది కూడా చెప్పారు. అమౌంట్ ఇస్తాము రండి, ఇక మీరు వస్తే బాగుంటుంది. మీ ఊరు ఎక్కడ మీ పేరు అనేది పక్కల చుట్టుపక్కల కూడా మీ పేరు బాగుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ పడుతుంది, మీకు కంపల్సరీ రావాలని చెప్పేసి చాలా దాదాపు ఒక 1 మంత్ 1.5 మంత్ ఇబ్బంది చాలా పెట్టారు. కానీ మా డాడీ జాబ్ పోయినా ఏది పోయినా బెదర్లే, తగ్గలే, ఎక్కడ తగ్గలే. నువ్వు పోతే ఒక ఏమయ్యకు నేను ఒక మనిషిని నమ్ముకున్నా, ఆ మనిషిని బట్టి ఉంటాం అంతే. కొంతమంది ఇక్కడ మా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వైస్ ఎంపీ కానీ పక్కన ఉన్న ఒక ఊరు సర్పంచ్ కానీ తీసుకొని తెలంగాణ భవన్లో ఎప్పుడు మనకు ఎలక్షన్ రేవంత్ రెడ్డి ఓటమి పాలైనప్పుడు తీసుకొని అక్కడ పోయి కండువ కప్పుకొని వస్తే మళ్ళీ ఎంబడే మా డాడీ ఏం చేశారంటే
ఫైట్ చేసి పిలిపించి కొట్ట తీసుకుని మళ్ళీ కండ వేపించి అది కొంచెం పేపర్ ప్లేట్ వచ్చి తీసుకుని అడ్డం పెట్టుకుని అది ఇట్లా ఫైట్ చేశారు అన్నట్టు. కాకపోతే ఏంటంటే ఇలాంటి చేయడం మంచిది కాదు. ఉంటేదని ఫైట్ చేయండి. ఇప్పుడు మీరు రాజకీయం చేస్తాం, మేము రాజకీయం చేస్తాం, దానిలో ఇబ్బంది ఏం లేదు. ప్రజలకు వివరించాలి కదా, ప్రజలు ఏం కావాలంటున్నారు అది వివరించాలి. మనం చెప్పే బాధ్యత మనది. పని చేయండి. దొంగతనం చేసే బాధ్యత మంచిది కాదని ఆలోచన. ఇప్పుడు కూడా మేము చేసేది ఏంటి, ప్రజల్లో ఉంటాం, ప్రజలకు హెల్ప్ చేస్తాం, ప్రజలతో ఉంటాం, ఊరు డెవలప్ చేస్తాం. అది మా ఆలోచన ఉంది. అప్పుడు అది ఇప్పుడు అది. కాకపోతే వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాస్తవమే, అమౌంట్ డివైడ్ చేసిన వాస్తవమే. కాకపోతే మేమేం చేసినామంటే మేము మాత్రము దానికి లొంగలేదు. సార్ ఎంబడే ఉన్నాం. సారు ఎంత కష్టకాలంలో ఎట్లా ఉన్నాడో, కష్టకాలం పార్టీ లేదన్న టైంలో ఎట్లున్నాడో అదే పార్టీకి ఉన్నాం. అదే పార్టీ జెండా పట్టుకొని ఆయన వెంబడే మోసినాం, తిరిగినాం. ఇప్పుడు కూడా ఆయన వెంబడి ఉంటాం. మీకు ఇబ్బంది అయినప్పుడు కోర్టుల కేసులు కానీ ఈ విషయాల్లో ఏమన్నా ఆ టైంలో పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ఏమైనా సపోర్ట్ ఉన్నదా? ఉన్నారండి. సపోర్ట్ చేశారండి. మీరు ఎందుకు భయపడకండి. కోర్టు కాబట్టి కోర్టుకు మనం కేసు ఉన్నప్పుడు మనం దీన్ని గౌరవించాలి. న్యాయస్థానం కాబట్టి మీరు మనం న్యాయస్థానం కాబట్టి ఏముందో ప్రొసీడ్ కాబట్టి ఫార్వర్డ్ వెళ్ళండి, కోర్టులో చూసుకుందాం అని చెప్పి మనకు గెలిచేశారండి ఆ విషయంలో. సో ఏదైతే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన చూసారు, సో 18 నెలల కాంగ్రెస్ పాలన పట్ల జనాలు మీ గ్రామ పంచాయతీలో పరిధి కావచ్చు, చుట్టుప్రక్కల ఎట్లా సంతృప్తికరంగా ఉన్నారా? ఉంటే ఎందుకున్నారు? బీఆర్ఎస్ పాలనలో వచ్చేసి ఊళ్ళో డెవలప్ కాలేదండి. వాస్తవం చెప్తాను, ఊరు అసలు డెవలప్ కాలేదు. ఏమన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. డబుల్ బెడ్ మీద చెప్పేసి ఒక్క ఇల్లు రాలేదు. మా ఊరి విషయం చెప్తా చూడండి. ఒక 5 మినిట్స్లా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పైన బీసీ కాలనీ ఎస్సీ కాలనీ ఉంటుంది. అది 5 ఎకర్స్ 6 ఎకర్స్ ఉంటుంది. దాన్ని 2 డివైడ్ చేసి పైన బీసీ కాలనీ ఎస్సీ కాలనీ వేసి ఫ్లాట్లు వేసి పేద ప్రజలకు ఇచ్చింది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, ఇందిరమ్మ గవర్నమెంట్ ఆ టైంలో. నెక్స్ట్ మళ్ళీ వచ్చిన తర్వాత ఏమైంది, మళ్ళీ అప్పుడు ఒక ఇల్లు కట్టించుకుంటే అదే గవర్నమెంట్. సెకండ్ పాయింట్. మళ్ళీ 3వ పాయింట్ ఏంటంటే ఊళ్ళో మేము మా మదర్ ఫస్ట్ సర్పంచ్ ఉన్నప్పుడు ఈ సీసీ రోడ్డు మా మదర్ పీరియడ్ ఉన్నప్పుడు ఇక్కడ ఇష్టమైంది. సీసీ రోడ్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ ట్యాంక్ కానీ, అదేవిధంగా ఊళ్ళో పైప్ లైన్ కానీ, పైన సీసీ రోడ్స్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కానీ, సిద్ధేశ్వర గుడి టెంపుల్ ఉంటుంది ఇక్కడ, అక్కడ ఒక వాటర్ ట్యాంక్ కానీ ఆ టైంలో కరెంటు లేకపోతే కరెంటు తెచ్చేయడం కానీ గుడి దగ్గరికి ఒక తండ ఉంటుంది ఇక్కడ. ఆ తండ దగ్గరికి డైరెక్ట్ రోడ్డు లేకపోతే అసలు రోడ్ వేయించడం కానీ. ఇప్పుడు కచ్చ రోడ్ వేయించింది మా సర్పంచ్ ఉన్నప్పుడే. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఒక నెక్స్ట్ టైం సర్పంచ్ అన్నప్పుడు సిసి రోడ్ వేసింది కూడా నెక్స్ట్ పీరియడ్ టైంలో. అయితే ఇన్ని వర్కులు చేయడం కూడా ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీ కానీ ఎక్కడైనా సరే చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పాత 10 ఇయర్స్లో గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ చేసింది మేము వర్క్. 10 ఇయర్స్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేయలేదు వాస్తవంగా. ఒకటి ఏంటంటే ఒక టెంపుల్ తెచ్చిండ్రు ఇక్కడ, ఒక 50 లక్షల టెంపుల్ కూడా గుడి కదా ఒకటి తెచ్చింది, అది కూడా కట్టింది తప్పితే మరి ఏం చేయలేదు. ఊళ్ళో సీసీ రోడ్స్ కానీ అవి వేయలేదు. మళ్ళీ మా ఊరి విషయం చూస్తే ఇంకోటి ఒకటి శ్మశాన వాటికి కట్టింది ఇక్కడ మా ఊరికి. అది ఇప్పుడు ఇంకా ఇన్కంప్లీట్ ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా జస్ట్ ఒక 40% కట్టేసి అయిపోయి 60% వరకు కట్టే ఉంది. ఇప్పుడు మధ్యలో ఏం వెళ్ళినామండి. ఇది అమౌంట్ ఇచ్చిందంటే పేదలకు అది ఊళ్ళో ఇచ్చేది బాగుంటున్నాయి కదా, ఇవ్వలేదా? అది మైనస్ పాయింట్. అది వాళ్ళకి మైనస్ పాయింట్. ఆ అమౌంట్ వృధా చేసి పడేసారు అది ఏం లేకుండా. ఇంకోటి పాత ఉన్నప్పుడు సీసీ రోడ్లు కాలే, ఎలాంటి వర్క్ కాలే. ఇప్పుడు మా సార్ వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా కొడంగల్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఇన్ఛార్జ్ తిరుపతి అన్న గారు కూడా ఆయన కూడా కృషి చేస్తున్నాం. ఆయన కూడా ఇప్పుడు మా సార్ స్టేట్లో చూసుకుంటే లోకల్గా ఈయన వస్తున్నారు. ఎవరు మన తిరుపతి గారు వస్తున్నాం. ఎలాంటి వర్క్ ఉన్నా పోయినా కూడా ఆయన స్పందిస్తున్నాడు. మా కూడా అన్ని విధాలుగా హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 18 మన చేస్తుంది కదా. ఇప్పుడు వచ్చిన స్టార్టింగ్ జస్ట్ 2-3 మంత్స్లోనే 20 lakhs వర్క్ తేవడం జరిగింది. సీసీ రోడ్ 20 లక్షల వర్క్ వేయడం జరిగిందండి. ఈ కింద ఒకటి చిన్న కూటమేసం ఉంటుంది, అక్కడ నుంచి ఇక్కడ పింఛన్ దగ్గరికి ఆడి వరకు. తర్వాత మళ్ళీ పైన ఇంకో బిట్ ఉంటుంది, ఆడ ఇంకో బిట్ ఉంటుంది. ఇట్లా మొత్తం 3 బిట్లు వేసినామంటే 3 బిట్ దగ్గర 20 లక్షల రూపాయలు సీసీ రోడ్లు వేయడం జరిగింది. నెక్స్ట్ కట్టు ఎండాకాలంలో ఊళ్ళో వాటర్ లేకుండా చాలా పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు ఎలాంటి తాగడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ టైంలో మీ కేసీఆర్ మిషన్ భాగీరథ అని వాటర్ తెచ్చారు. ఆ వాటర్ కూడా పచ్చా వచ్చామండి. వాటర్ క్లీన్ లేవు. ఆ వాటర్ కూడా తాగ రూల్లో
ఇంకోటి ఏంటి ఇక మేము ఫస్ట్ ఇక్కడ బోర్ వేయించి మేమే ట్యాంక్ బోర్ వేయించి ఇక్కడ పైప్ లైన్ చెప్పి ట్యాంక్ కట్టింది కూడా మేమే. ఇప్పుడు అదే వాటర్ వస్తున్నాం, అదే ట్యాంక్ అదే పైప్ లైన్ ఉంది ప్రస్తుతం ఇప్పుడు కూడా కొత్త వేయలేదు. అప్పుడు వేసింది బోరు మేమే, మళ్ళీ అప్పుడు ట్యాంక్ కట్టించింది మేమే మా పీరియడ్లోనే. అయితే ఆ వేసిన బోర్ ఏమైంది మొన్న ఎండాకాలంలో మొత్తం క్లోజ్ అయిపోయింది, అంటే ఎండిపోయింది అన్న వాటర్ లేకుండా. అది మేమేం చేసినాము సార్ దగ్గరికి వెళ్ళినాం, సార్ ఇట్లా మా ఊళ్ళో ఇబ్బంది ఉంది, ఇట్లా వాటర్ లేవు అవి లేవు ఏం సార్ అంటే సరే అని చెప్పి బోర్ అని చెప్పి ఓకే చేసి పడిపోయి వచ్చి బోర్ వేసినాం పైన చూసి. అది ఫెయిల్, యాక్చువల్లీ ఊరికి ఒక బోర్ ఇస్తాం, ఫెయిల్ అయింది. సార్ ఫెయిల్ అయింది సార్ ఇంకో బోర్ చూడండి అంటే మా డాడీ అడిగేసరికి మా డాడీ మాట కాదు కూడా సార్ ఇంకోటి వేసుకోని చెప్పేసి మళ్ళీ వేసుకోతే మన పైన చూస్తే ఒక పాపం ఇక్కడ గట్టానంద మన చేనులో పైన చూస్తే ఆయన పాపం పొలం కూడా వేసుకోమని చెప్పిండు. ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చెప్పిన ఆయన పాయింట్ చూసినాం బట్టి బోర్ పడ్డది. బోర్ పడ్డ వాటర్ మంచి పుష్కలంగా పడ్డది, వాటర్ చాలా మంచి వాటర్ పడ్డది, మంజీర వాటర్ టైప్ ఉన్న వాటర్. ఆ వాటర్ పడ్డ తర్వాత అక్కడి నుంచి పాత ట్యాంక్ దగ్గరికి పైప్ లైన్ చేయడం జరిగింది. ఆ పైప్ లైన్ త్రో ప్రతి ఎండాకాలం 4 months వరకు అదే వాటరు పబ్లిక్ అదే వాటర్ తగ్గింది, అదే వాటర్ యూజ్ చేసుకున్నారు. అది చాలా హెల్ప్ చేయడం జరిగింది. ఆ విషయంలో బోరు శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ ద్వారా. ఎందుకంటే మేము పోయినప్పుడే ఏది కాదనకుండా మాకు చేస్తున్నాడు కాబట్టి తెలియస్తున్నాం. ఈ రెండు పైన ఒక సీసీ రోడ్ ఒకటి బోరు మోటార్ పైప్ లైన్ ఇది ఇచ్చాడు. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే నాగిడిపల్లి టు కాజీపూర్ వరకు మాకు తొందరగా రావాలి, మాకు ఊరు కూడా ఇబ్బంది ఉంది షార్ట్కట్లో అని చెప్పేసి మేము ఒకటి లెటర్ వచ్చి చేసి సార్కి చేస్తే ముఖ్యమంత్రి గారికి ఇమ్మీడియట్లీ 8,30,00,000 వరకు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు స్టార్ట్ అయింది దాదాపు మట్టి అంత అయిపోయి కంకర కొట్టి వేయడం జరిగింది. వర్క్ నడుస్తుంది. రోడ్డు కొన్ని తరాల నుంచి ఉన్నది, కొన్ని ఏళ్ళ నుంచి మా పుట్టక ముందు క్లియర్ అయింది. జస్ట్ అది చేస్తే ఎలా ఉండేదంటే బండి ఎడ్ల బండి ఒకరికే ఉండే, ట్రాక్టర్ పడేది ఇబ్బంది, అంత ఇబ్బంది ఉండేది. ఇతర చెట్లు దగ్గర ఉన్న కానీ ఇప్పుడు ఎంత తెలుసా అని 500 meters పడుతుంది రోడ్డు, ఇప్పుడు డాంబర్ రోడ్. మళ్ళీ బ్రిడ్జ్ 2 కోట్ల వరకేమో బీటీ రోడ్డుకు, 6 కోట్ల వరకేమో 6 కోట్ల చేంజ్ అదేమో బ్రిడ్జ్కు. అంత పెద్ద కాంట్రాక్ట్ వరకు రేవంత్ రెడ్డి ఇచ్చారు. ఆయనకు ఈ విషయం కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే కాకుండా ఇక్కడ ఇంకోటి మన కోటమేశ్వరం నుంచి టెంపుల్ ఇక్కడ సిద్ధేశ్వర టెంపుల్ దగ్గరికి 3,50,00,000 రీసెంట్గా 1.5 months కింద మా సారు కొడంగల్ ఇన్ఛార్జ్ తిరుపతి అన్న గారు కూడా వచ్చి భూమి పూజ చేసి వెళ్ళడం జరిగింది. ఏదో వర్క్ కూడా తొందరగా స్టార్ట్ చేసుకోమవుతుంది. అది కూడా అయితే ఇది ఒక 3,50,00,000, ఇక్కడ 8,30,00,000, దాంతోపాటు ఇది సీసీ రోడ్డు అండర్ డ్రైనేజ్ ఇది 34,00,000 ఇది కూడా శాంక్షన్ అయింది. ఇది కూడా స్టార్ట్ అవుతుంది. ఇది ఆ వరకు మొన్ననే మన తిరుపతి అన్న గారు భూమి పూజ చేయడానికి తొందరగా స్టార్ట్ అవుతున్నారు. 5 రోజులు స్టార్ట్ చేస్తాం. అది కూడా వర్షం పడుతున్నప్పుడు ఆగినాము. అదొకటి. ఇప్పుడు ఇంకా ఇదే కాకుండా ఊర్లో మాకు టెంపుల్ ఉంది, ఇక్కడ సిద్ధేశ్వర టెంపుల్. ఆ టెంపుల్ దగ్గర కళ్యాణ మండపంకి 60,00,000 రూపాయలు ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఇంకోటి 80 లక్షలది కిచెన్ సెట్ అని చెప్పేసి టెంట్ వస్తుంది, 2 రూమ్లు వస్తాయి, మంచిగా నీట్గా వస్తుంది. 2 రూమ్లు అంటే ఒక స్టోరేజ్ చేసుకోవడానికి సరుకులు, ఒకటేమో గోగొండ పెట్టుకోవడానికి. ముందు షెడ్ ఉంటే ఎప్పుడు కంటిన్యూ ఉంటుంది, భోజనం కంటిన్యూ ఫ్రీ ఉంటుందని చెప్పేసి 2 ఎస్టిమేషన్ వేయడం జరిగింది. దాంట్లో ఒకటి కళ్యాణ మండపం కూడా నెక్స్ట్ మంత్ వస్తుంది. ఫస్ట్ ఫేజ్ కింద, సెకండ్ ఫేజ్ కింద అది కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే అవన్నీ ఒకసారి రావు కాబట్టి స్టెప్ బై తేవాలని మేము కూడా అనుకున్నాము. సార్ ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. మేము మాకు మా నమ్మకం ఉంది, మాకు తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద మొత్తంలో నిధులు రావడానికి ఏదైతే నాగిరెడ్డిపల్లికి అంటే ఎమ్మెల్యే గారు కావచ్చు, స్థానికంగా ఉన్న తిరుపతి రెడ్డి గారితో మీకున్న సత్సంబంధాలు కావచ్చా, లేక ఏ విషయంలో? ఇప్పుడు పెద్ద మొత్తంలో అన్ని ఊర్లలో తీసుకుంటే 1 కోటి రూపాయలు కావచ్చు, 2 కోట్లతో ముగిస్తుంది. మీ ఊర్లో మోర్ దెన్ 10 crores దాటిపోయినట్టున్నాయి ఇప్పటికీ. ఎక్కడ తగ్గామండి. అదొకటి 8.5 వచ్చినా, ఇది 3.5 వచ్చినా 12, మిగతా వచ్చిన 13, 40, 14 కోట్ల వరకు ఇప్పటికి వస్తాయి. 18 నెలల్లో 14 కోట్లు, ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉంది. అంటే ఇంత పెద్ద మొత్తంలో నిధుల వరద అనుకోవచ్చు రావడానికి ముఖ్య కారణం ఏమై ఉంటుంది? ముఖ్య కారణం అంటే ఏంటంటే రేవంత్ రెడ్డి సార్ దగ్గర మా ఫాదర్ ఉండడం సున్నితంగా, అంటే ఆయన మా ఫాదర్ అనేది మా సార్ దగ్గర ఒక నమ్మకం. అందుకోసం ఆయనకేందంటే రేవంత్ రెడ్డి సార్ కూడా ఒక్క మా ఫాదర్ మీద నమ్మకం. ఏంటంటే ఈయన ఎంత ఇబ్బంది అయితే మా డాడీ ఆయన తెలుసు. ఏంటంటే ఆయనకు అడిగింది మన ఏకుంటే మన బాధ్యత అని ఆయన అనుకుంటున్నాడు. ఎవరు? మన సార్. కష్టకాలంలో పార్టీని కావచ్చు నమ్ముకున్నాడు కాబట్టి, సో కష్టకాలంలో అండగా ఉన్నాడు కాబట్టి ఈ టైంలో కష్టకాలం అండగా ఉన్నాడు. ఎలాంటి ఆయన వేసే అడుగు జరగదు మా డాడీ ముందు ఉన్నాడు. ఉండి ఎక్కడ చెప్పినా కూడా
తూచి తప్పకుండా చేసాడు. ఆయనతో పాటు మా డాడీతో పాటు మాతో పాటు మా కార్యకర్తలు ఉన్నారు, మా వెంబడి ఉన్నారు. మేమున్నాం, మాతో కార్యకర్తలు ఉన్నారు, మా వెంబడి ఉన్నారు. మమ్మల్ని ఇస్తే పోలేదు కార్యకర్తలు కూడా, అందరం ఉన్నాం. అయితే ముఖ్యం ఏంటంటే మా ఫాదర్ ఏంటంటే సీనియర్ లీడర్ కాబట్టి ఇంకోటి ఏంటంటే ఆయన అడిగితే కరెక్ట్ ఆడతాడు, కరెక్ట్ మాట్లాడతాడు. అడిగిన దాంట్లో న్యాయం ఉంటుంది. అడిగిన బట్టే ఆయన ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆయన ఇస్తున్నాడు. మేము ఇంకా తెచ్చుకుంటామని కూడా వారికి కూడా మేము మీద తెలియజేస్తాం. మన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎంత మెజార్టీ ఇచ్చారు మీ గ్రామం తరఫున? మా గ్రామం తరఫున స్టార్టింగ్ కాబట్టి మా ఈ విలేజ్ ఎమ్మెల్యే తక్కువ వచ్చింది మెజార్టీ. ఎంపీలకు వచ్చింది మళ్ళీ. ఏం కానీ మూమెంట్ ఎట్లా అంటే ఉన్నా చెప్ప క్లారిటీ చెప్పాలి. ఆ మూమెంట్ ఎట్లా అంటే సైట్ అయింది. మీకు తెలుసు ఎట్లా జరిగింది తెలుసు. ఎందుకు బయట మనం తెచ్చుకోవాలి అన్ని క్లియర్ చెప్తే బాగుండదు. ఓటుకి ఎంత తెలుసు వాళ్ళు. ఎలక్షన్ వల్ల ఇస్తుండ్రు, ఇలా అందరు తెలుసు. కానీ రేవంత్ సార్ ఓడదని చెప్పేసి చాలా ఇబ్బంది పెట్టారు. ఆ విషయంలో కూడా వాళ్ళు ఎంత ఇబ్బంది అయితే ఏమైనా కూడా మేము విన్నాయినాము. మేము మంచి మెజార్టీ వచ్చింది. మా దాదాపు 62 ఓట్స్ మెజార్టీ ఇచ్చినాం. మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ 64 వచ్చినాం. మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే అంటే దాదాపు అప్పటికే జాబ్ కానీ ఫాదర్ని కానీ మీకు కానీ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చాలా జరిగినాయి. ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్ వస్తే మీ పరిస్థితి ఏమవుతుంది? భయపడమండి, అస్సలు భయపడం. కేసీఆర్ వచ్చినా కేటీఆర్ వచ్చి భయపడం. మా డేర్ అట్లే, మా దిల్దార్ అట్లే, ఎవరి భయపడం. ఏదైతే అన్ని దానికి ధైర్యం ఉన్నామండి. మంచిదానికి ఉన్నాం, చెడుదానికి ఉన్నాం. మంచిదానికి 10 అడుగులు ముందుకేస్తాం, చెడుదానికి ఆలోచించి వేయాలా లేదా కూడా చేస్తాం. ఎంత మంచిదానికి ఎంత అడిగేస్తామో చెడుదానికి అంత వేస్తాం. అంటే మేము ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలను నమ్ముకుంటాం, ప్రజల వర్క్ చేస్తాం, ప్రజల తరఫున మేము పోరాడతాం, ఊరు డెవలప్ చేయడానికి మేము ఉన్నాం. మాది ఒకటి ఏమైంది ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా విలేజ్లో మా సార్ 5 years సీఎం. ఇప్పటికీ మీరు అన్నట్టు 1.5 years అవుతుంది, అవునా? ఇంకా 3.5 years ఉంది. సో ఈ 3.5 years ఇప్పుడు 1.5 years ఇంతవరకు తెచ్చినాం. మీరే అన్నారు ఇంకా 3.5 years ఉంది అంటున్నారు. అంటే నేనేమంటున్నా అంటే ఇది ఇంకా 3.5 yearsలో కూడా మేము ఎంతవరకు చేస్తామో, అంటే 1.5 years ఎంతవరకు చేస్తామో ఇంకా 3.5 yearsలో ఎంతవరకు చేస్తామో మీకు కొంచెం అర్థమవుతుందని నేను ఆలోచిస్తున్నాను. అంటే నేనేమంటున్నా అంటే ఎలాంటి వర్క్ లేకుండా ఎలాంటి ఊళ్ళో మన డెవలప్మెంట్ వరకు పెండింగ్ ఉండొద్దు. మొత్తం మేమైతే టోటల్గా వర్క్ అనేది కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నాం. నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఎలాంటి వర్క్ పెండింగ్ అసలు పెట్టాం. ప్రతి వర్క్ అనేది నెక్స్ట్ వరకు అయిపోతుంది ఊళ్ళో. సో స్థానికంగా గ్రామాల్లో ఏమంటే మీరు సర్పంచ్గా, సో రిజర్వేషన్స్ అనుకూలంగా వస్తే మీరు సర్పంచ్గా, సో ఫాదర్ జెడ్పీటీసీకి పోతారనే ఒక ఆరోపణ కావచ్చు, ఒక రూమర్ కావచ్చు, జనాల్లో అయితే ఉన్నది, బయటకు చెప్పలేకపోయింది. సో అంటే ఒకటే కుటుంబం నుంచి ఇద్దరు రావడం అనేది అదే విధంగా చూడవచ్చు. ఇక చూడండి, నేను ఈ విషయాలు ఎలా అంటే జెడ్పీటీసీ అనేది మా ఫాదర్ విషయం అంటే ఎందుకంటే జెడ్పీటీ విషయంలో చెప్తున్నా. మా ఫాదర్ ఎన్ని రోజుల నుంచి ఎలాంటి పదవి తీసుకున్నారు అంటే మా మదర్ సర్పంచ్ అయినందుకు మా ఫాదర్ ఎలాంటి తీసుకోలేదు. ప్రత్యక్షంగా ఏదో పరోక్షంగా ఉన్నాడు కానీ ప్రత్యక్షంగా లేదు. ఆయనకి ఏంటంటే ఎన్ని రోజుల నుంచి సారెంబడి ఉన్నాం. నెక్స్ట్ మనకు అవకాశం ఉంది. సార్ దృష్టిలో మంచిగా ఉన్నాం, మంచి అభిప్రాయం ఉంది. సార్కు నేనంటే సార్కు తెలుసు అని సార్కు ఒకటి మైండ్ ఉంది. మా ఫాదర్కి ఏంటంటే నేను ఇన్ని రోజులు రాజకీయం చేసిన నాకంటూ ఒకటి పేరుంది. పేరు అని ఊర్లో ఉంది, మండల లెవెల్ పేరు ఉంది. పేరుతో కాకుండా ఒక ఇదేమంటారు పదవి కూడా ఉంటే బాగుంటుందని మా ఫాదర్ ఆలోచిస్తున్నాడు. ఆ పదవి కూడా సార్ ద్వారా వెళ్ళడం జరిగింది, సార్తో మాట్లాడడం జరిగింది. సార్ దృష్టిలో ఉంది, మా తిరుపతి సార్ దగ్గర ఉంది. వాడి ఇద్దరి సహకారంతో మాకు ఒక మంచి టికెట్ వస్తుందని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం. తప్పకుండా మా ఫాదర్ కూడా జెడ్పీటీసీ నిలబడాలని చెప్పేసి మా ఫాదర్ 100% కోరుతున్నాడు. వాస్తవంగా ఏంటంటే సార్ మాకు టికెట్ ఇస్తారని నమ్మకం మా ఫాదర్కి ఉంది, తిరుపతి సార్ కూడా ఉంది, ఇస్తారని ఉంది. అందుకోసం ఇప్పుడు మండల ఎలక్షన్లో కూడా జెడ్పీటీసీ టికెట్ కావాలని అందరూ కోరుతున్నాడు. ఏంటంటే ఇద్దరు అనేసరికి నేను 10 years అవుతుందండి విలేజ్లో. నేను మా మండలం అయితే నాకు అవసరం లేదు. మా ఫాదర్ మండల లెవెల్ అంటే మా ఫాదర్ విషయం ఏంటంటే మండల లెవెల్ అంటే మా ఫాదరు ఎన్నో 30 years
పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు విలేజ్ లీడర్ కాదు కాబట్టి మండల లెవెల్ పై లీడర్ కాబట్టి ఆయన స్థాయి కాబట్టి ఆయన చూసుకోకండి. నాదేనంటే నేనే మొత్తం నాకు కూడా బీటెక్ కంప్లీట్ అయింది వాస్తవంగా ఎడ్యుకేషన్. నేనేంటంటే నేను ఇంతకుముందు చెప్పాను మా ఫాదర్ నుంచి వాళ్ళు చూసి వీళ్ళని చూసి మా ఫాదర్ వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి రాజకీయాలు వచ్చాను. బీటెక్ అంటే ఏ డిపార్ట్మెంట్? ఈసీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్. సో ఒక బీటెక్ కంప్లీట్ చేసి సో ఊళ్ళో సర్పంచ్గా ఈ వాతావరణం ఎందుకు? ఏంటంటే పుట్టిపోయిన ఊరండి ఇది. నేను చిన్నప్పుడు అంతతో కలిసిమెలిసి పెరిగిన. ఇప్పుడు బీటెక్ ఎంటెక్ ఇప్పుడు సాఫ్ట్వేర్లో మంచి హైదరాబాద్లో పోయి చేసుకోవచ్చు. సో మంచి పలుకుబడి ఉన్నాయి, పరిచయాలు ఉన్నాయి, బయట ఈజీగా జాబ్ దొరక కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు. సో ఊర్లో మళ్ళీ ఈ జనాలతోటి ఇది మళ్ళీ ఈ పాత కథ ఎందుకు ఎలక్షన్స్ కంతలు కుట్రలు కుతంత్రాలు అనే ఆలోచన ఉండదు కదా? ఉండదు, కానీ నా మైండ్ ఎలా ఉందంటే పీస్ఫుల్ మైండ్ అండి. అందరితో తొందరగా వెళ్ళిపోతా, అంత తొందరగా కలిసిపోతా. సో ఈ వాతావరణం కోరుకున్నా తొందరగా వెళ్ళిపోతాను, తొందరగా కలుస్తున్నా. అంటే పబ్లిక్ తోటి అంత తొందరగా రీచ్ అవుతున్నాను. నాకు వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ కానీ నేను చేసే వర్క్ కూడా ఉంది. నాది నేను చెప్తే బాగాలేదు, పబ్లిక్ చెప్తే బాగుంటుంది, నేను చెప్పాను. ఏంటంటే వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ కానీ వాళ్ళు అరే ఇలా ఉందా అని చెప్పేసి ఇచ్చే రెస్పాన్స్ నాకు ఇంకా ఉత్సాహంగా ఇంకా పని చేయగలుగుతుంది. నాకు అదే చాలా అంటే ఈ ఊళ్ళో ఎటుందంటే మీకు తెలుసు అన్న తమ్మి మామ పిన్ని అక్క అట్లా అందరూ ఒక ప్రేమ అనురాగాలు వేరే ఉంటామండి ఊళ్ళో పోవడం. నాకు అది మంచిగా క్యాచ్ చేయడం అనిపించింది. ఏంటంటే చేస్తున్న మా ఫాదర్ ఎన్ని రోజులు పాలిటిక్స్ చేసింది కాబట్టి అదే పాలిటిక్స్ని కంటిన్యూ చేద్దామని ఊళ్ళో పాటు కూడా నేను 10 years ద్వారా 10 years అవుతుందండి వర్క్ చేయబట్టి. నాది బీటెక్ అయిన తర్వాత నేను అప్పటికి వెళ్ళి నేను కూడా ఏదో చిన్నదో పెద్దదో ఏదో నా అంటూ నేను పని చేయగలుగుతున్నా అని తెలుసు, జనాలు తెలుసు, ఇంకా నాకు కూడా ఉంది మనసులో. సో ఫైనల్గా లోకల్ బాడీస్ సమీపిస్తున్న ఈ తరుణంలో సో నాగిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు మన ఛానల్ తరఫున ఏం చెప్పదలుచుకున్నాను? ముఖ్యంగా నేను నాయుడుపల్లి ప్రజలకు తెలియజేయడం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇంతకుముందు డెవలప్ చేసాం. మా ఫాదర్ డెవలప్ చేశాను, మా మదర్ సర్పంచ్ డెవలప్ చేశాను. నేను అదే తరహా డెవలప్ చేస్తాను. కానీ అప్పుడు మన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి లేడు. అప్పుడు జస్ట్ ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఇంత డెవలప్ అయిందంటే ఆ టైంలో అది గ్రేట్ అండి. ఆ మూమెంట్ వాస్తవానికి అంటే ఆ టైంలో అప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ టైం ఫండ్స్ ఇచ్చి డెవలప్ చేసిందంటే ఆ టైంలో గ్రేట్ వాస్తవంగా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మన సారు, మన ఎమ్మెల్యే, మన అన్నగారు, మన ఒక ఫ్యామిలీ మెంబర్ సీఎంగా ఉన్నాడు. అది మన దృష్టిలో పెట్టుకోవాలి. నాకు బలం మా ఫాదర్తో పాటు మా ముఖ్యమంత్రిగా, మా కార్యకర్త, ప్రజలు వీరందరూ పురుష బలంతో మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే అప్పుడు పాత ఇంతము సర్పంచ్ ఉన్నప్పుడు ఇంత వర్క్ ఇచ్చాం కదా, అట్టి రెట్టింపుగా అంటే 100% వర్క్ చేయడానికి మేము ముందున్నాం. డెవలప్మెంట్ మెయిన్ థింగ్, డెవలప్మెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ముందున్నాం. డెవలప్మెంట్ అంటే ఊళ్ళో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ వరకు ఎలాంటి వర్క్ ఉండొద్దని మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఏమొద్దు మొత్తాలు చేయడం పక్కా, ఇది మాకు 100% చెప్తున్నాం. విత్ ఇన్ 2 years అంటే మీరు చెప్తున్నా, విత్ ఇన్ 2 years ఇప్పటికి నేను వర్క్ చేసి మీరు చెప్తున్నా. ఇప్పుడు మా ఊరు విషయాలు వాళ్ళకి తెలుస్తుందని మా రేవంత్ రెడ్డి సార్ తెలుస్తుంది. మేము కూడా చేస్తే మేమే కదా ఇప్పుడు చెప్తారండి. నాయుడుపల్లి వర్క్ కానీ ఇక్కడ వర్క్ కానీ ఊళ్ళో సీసీ రోడ్స్ వర్క్ కానీ టెంపుల్ కళ్యాణ మండపం కానీ కిచెన్ సెట్ కానీ ఇంకా వేరే రోడ్స్ కానీ ఇంకా బీసీ కమిటీ హాల్స్ కానీ ఎస్సీ కమిటీ హాల్స్ కానీ ఇక పైన ఒక రామలయం టెంపుల్ ఉంది. రామలయం టెంపుల్ని కూడా అది కూడా ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఆడ కాంపౌండ్ హాల్ ఒకటి, టెంపుల్ ఒకటి ఆడ కట్టడం జరుగుతుంది. ఇంకోటి ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉందండి. ఈ హనుమాన్ టెంపుల్ కూడా పాత అయిందండి. హనుమాన్ టెంపుల్ కూడా అది కూడా కట్టడం జరుగుతుంది. అదొకటి. ఇవన్నీ ఎస్టిమేషన్ వేయడం జరిగింది. మేమేంటంటే వెంబడి అన్నీ తీసుకోవడానికి కుదరదు కాబట్టి మేము అడిగి ఒకటి అడుగుతున్నాం, ఒకటి వాళ్ళు ఇస్తుండ్రు, ఒకటి ఇస్తుండ్రు. దాన్ని బట్టి మేము డెవలప్ చేస్తున్నాం. కాబట్టి మేమేంటంటే అలాగే టెంపుల్స్ కానివ్వండి, ఊరు డెవలప్మెంట్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఇక అంగన్వాడీ బిల్డింగ్ పాత అదొకటి, స్కూల్ బిల్డింగ్ కొత్త పెట్టిస్తున్నాం. అది కూడా అంగన్వాడీ బిల్డింగ్ పాత అది కూడా కొత్త పెట్టిస్తాము. ఇవన్నీ టోటల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము డెవలప్మెంట్ చేసి చూపిద్దామని ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. మనకి ఇప్పుడు ఎమ్మెల్యే లేడు, ఇప్పుడు మా సీఎం ఉన్నాడు. మనకు ఆ కెపాసిటీ ఉంది. ఏం కెపాసిటీ ఉంది? సీఎం గారితోటి మనం సున్నితంగా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నాం.
ఇంట్లో అన్నదమ్ములు ఎట్లుంటారు, ఈ పని చేస్తాం ఆ పని చేస్తే ఎట్లుంటారో ఇది కూడా అంతే. మంచి సత్సంబంధాలు మెయింటైన్ సరిసంగా ఉన్నాయి. ఆ సంబంధాలతో మేము కూడా డైరెక్ట్ వెళ్తాం, పని చేస్తాం, డైరెక్ట్ ఊరంతా డెవలప్మెంట్ చేస్తాం. ఇప్పటికీ ఏమైందంటే ఒక 10 ఇండ్లు రావడం జరిగింది. ఇంట్లో రావడం జరిగింది 3 విడతల. ఇది పాత బడ్జెట్. ఇప్పుడు ఇవ్వడం జరిగింది, వర్క్ స్టార్ట్ అయింది, నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఎన్ని వస్తున్నాయంటే దాదాపు 30 ఇండ్లు వస్తున్నాయండి. 30 to 40 ఇండ్లు అని మేము అనుకున్నాం సెకండ్ విడతల. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి మనం పూర్తి చేయలేదు. మనం కూడా సో విడతల వారిగా ఊళ్ళో ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వడానికి మంచి ప్రయత్నం. దాదాపు చెప్తున్నదండి. ఇంకా 1 yearకి ఫస్ట్ విడతలనే 10 ఇండ్లు వచ్చినాయి. ఇంకొక 4 years ఉంది. ఇయర్ మనకు ఇండ్లు వచ్చేస్తాయి. ఇప్పుడు 2 విడతలు తెలిసి అక్టోబర్ సెప్టెంబర్ అని అంటున్నారు. ఈ 2-3 monthsలో ఇండ్లు వస్తాయి. వచ్చిన దాదాపు 30 to 40 ఇండ్లు 30 నుంచి 40 ఇండ్లు దాకా వస్తాయి. ఆ ఇండ్లు ఏంటంటే మేము ఎవరికైతే ఇండ్లు లేవంటే అంటున్నారు కదా, తప్పకుండా వాళ్ళకి ఇండ్లు ఇచ్చేస్తాం. ఎవరికైనా అక్కడక్కడ ఇంకొక ఇండ్లు మాగిరికి రాలేని ఎవరైనా బాగా అన్న వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇంకో విడతల మాత్రం మీకు అన్ని టోటల్గా ఎలాంటి ఊళ్ళో మాత్రం ఒక ఇల్లు కూడా పెండింగ్ పెట్టకుండా ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం. ఇస్తాం కూడా, ఇచ్చి కట్టిపిస్తాం. మేము ముందు ఉండి కట్టిపిస్తాం కూడా చెప్తున్నాం. సో ఏదైతే అవినాష్ గారి మాటలు అయితే తోటల్లా వెళ్తూ ఉన్నాయి. సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో, సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంత కావచ్చు అంతకుముందు, సో ఏదైతే బాలన్న గారు కూడా సో వారు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి లేకపోయినా వారికి ఉన్న సత్సంబంధాల మేరకు సో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే నుంచి కావచ్చు, సో వారి యొక్క శక్తికి మించి అనుకోవచ్చు. సో గ్రామాభివృద్ధి విషయంలో ఏదైతే గుళ్ళ విషయంలో కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీ హాల్స్ విషయంలో ప్రతి ఒక్కటి సో అభివృద్ధి విషయంలో గ్రామాన్ని ముందుకు తీసుకుపోవడానికి శాయశక్తుల ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మనం కూడా దాదాపు నియోజకవర్గంలో కావచ్చు, మండల లెవెల్లో ఏ గ్రామం జరిగినా ఇంత పెద్ద మొత్తంలో ఫండ్స్ వచ్చినట్లు ఎక్కడైతే మనకు కనిపించిన దాఖలాలు అయితే లేవు. సో ఇంత కుగ్రామానికి ఇంత పెద్ద మొత్తంలో కోట్లలో నిధులు అనేది ఇది మామూలు విషయం కాదు. సో ఈ అభివృద్ధి ఇంకా కొనసాగాలంటే ఇంతకు మించిన అభివృద్ధి అంటే 18 నెలల్లోనే ఇంత అభివృద్ధి కనిపిస్తుందంటే 3 సంవత్సరాల్లో ఇంతకు మించిన అభివృద్ధి కనిపిస్తుందని మనం ఊహించడం అది ఒక అతిశయోక్తి కాదనేది మనకు అర్థమవుతూ ఉన్నది. సో ఏదైతే నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లలో అవకాశం ఇస్తే ఈ అభివృద్ధిని కొనసాగిస్తూ ఇంతకు మించిన అభివృద్ధిని చేసి చూపిస్తామని చెప్పేసి అవినాష్ గారి మాటల్లో ఒక ధీమా అయితే వ్యక్తం చేసే ప్రయత్నం అయితే. థ్యాంక్ యూ బ్రదర్.